హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ నేను మీకు ఈరోజు టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్ టమాటో కర్రీ. దీనికి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఇవేం అవసరం ఉండదు. జస్ట్ టమాటోస్తోనే చేసేసుకోవచ్చు మనం ఈ టమాటో కర్రీని. ఓన్లీ టమాటోస్ 200 గ్రామ్స్ టమాటోస్ ఉంటే కర్రీ చేసేసుకోవచ్చు. గిన్నె బాగా కాగిపోయింది. ఇందులో ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే నూనె కాగిన వెంటనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసినాము, 2 ఎండుమిరపకాయలు వేసినాం. అది వేసిన వెంటనే టమాటా వేసేసినాం ఇందులో. సో అది ఇవన్నీ చెప్తున్నాం, వీడియో ఏది అనుకోవచ్చు, అది మిస్ అయిపోయింది ఆ క్లిప్ అనేది. సింపుల్ ఇది టమాటా కర్రీ, ఎవరైనా చేసుకోవచ్చు, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. 6th, 7th కూడా అనలేను, కానీ ఒక 3rd, 4th క్లాస్ పిల్లలు కూడా చేసేయచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఏం లేదు, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది కాగిన వెంటనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసిన, 2 ఎండుమిరపకాయలు వేసినాను చించుకొని. సో అది వేసిన వెంటనే ఎక్కువ టైం తీసుకోవద్దు, నల్లగా మాడిపోతుంది ఈ ఎండుమిర్చి అనేది. అది వేసిన వెంటనే టమాటా వేసేసినాను ఇందులోకి. సో ఆయిల్లో కలిసేదాకా బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1 చెంచాడు ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా కూడా వేసుకోవచ్చు ఉప్పు. సో అంతే, గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ వేస్తాను అనుకుంటున్నట్టు ఏం అవసరం లేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా. మనకు టేస్టీ ఉంటుంది, మనకు స్టమక్ హెల్తీ ఉంటుంది, మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. అట్లా ఇలా కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపుతోనే వండేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం అల్లం కూడా వేయలేండి, చూడండి, అల్లం కూడా అవసరం లేదు కర్రీకి. సో 3-4 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. జస్ట్ 3 to 4 minutes అంతే. సో 3-4 నిమిషాలు మగ్గనిచ్చాము ఇది మూత పెట్టి. సో ఇందులోకి 1 కప్పుడు వాటర్ వేస్తున్నాను, గ్రేవీ కోసం మంచిగా ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేస్తే కర్రీ తయారైపోతుంది మంచిగా. సో వాటర్ వేసి 2 minutes మగ్గించుకున్నామండి. కర్రీ అనేది తయారైపోయింది, మస్తు అయిపోయింది. ఇది నా ఫేవరెట్ కర్రీ. చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా ఇష్టం ఉందంటే ఇదే కర్రీ. లంచ్ బాక్స్లో కూడా ఇదే కట్టుకొని తీసుకుపోయేవాడిని నేను. అది ఏది ఉన్నా సరే, చికెన్ ఉన్నా మటన్ ఉన్నా వద్దని ఇది తీసుకోలేవాడిని. సో అయిపోయిందండి, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. సో తయారైపోయిందండి టమాటా కర్రీ. చూసారు కదా, జస్ట్ 13 నిమిషాలు కూడా అనలేను నేను, 11 నుంచి 12 నిమిషాల మధ్యలో అయిపోయింది కర్రీ అనేది. అంత సింపుల్ ఇది. చూసారా, పొగలు వస్తున్నాయి, ఇప్పుడే తీసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మీకు నా వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే నా ఇట్లాంటి వీడియోస్ మీ వద్దకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీలైనంత తొందరగా మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.